సో ఆ విశ్వ ప్రాణముగా చేసిన పరాశక్తి ఎవరు అంటే ఈ ధూమావతి అమ్మవారి. తానే వచ్చి అక్కడ కూర్చుంది. ఇవాళ నీ యొక్క గుండె స్పందము చేస్తోంది అంటే అది ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు ఆమె. అందుకే అది అనాహతము అన్నారు. ఎవరూ చెయ్యని నాదం అది. అవునా? శ్వాస అంటే నువ్వు నీ చేతిలో ఉంటుంది, చూడటం నీ చేతిలో ఉంటుంది, వినటం నీ చేతిలో ఉంటుంది. కానీ ప్రాణము కొట్టుకోవటము, స్పందించటం అనేది నీ చేతిలో ఉండదు. అందుకే అనాహతము అన్నారు. అంటే ఎవరూ చేయలేని నాదము అక్కడ వినిపిస్తుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. డాక్టర్లు అంతవరకే వాళ్ళ యొక్క పర్మిషన్స్. ఇక బియాండ్ వాళ్ళు వెళ్ళలేరు. ఏమ్మా? అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. దాని మరల బిందు అఖండము అనే భావించే స్థితిలో బిందువుని కూడా ఖండము చేసి శివశక్తి బిందువుని చేసిన ఏమ్మా మళ్ళా బిందువు అఖండము అనే భావించే స్థితిలో బిందువుని కూడా ఈ బిందువుని కూడా ఏం చేస్తుంది? ఖండము చేసి శివశక్తి బిందువుని చేసిన న్యాయము, ధర్మము, ధర్మి అన్నీ ఆ ధూమావతియే అంటున్నాడు. అంటే పైనుంచి ఈ శివశక్తి బిందువు వరకు ఈ ధర్మము, ఈ ధర్మి ఏమో ఈ రెండు కూడా ఈ ధూమావతియే అమ్మవారు నాయన. శివశక్తుల పైన కామేశ్వర పరమాత్మ కూడా తానే, పైన ఈశ్వరి కూడా తానే, అంతకంటే పైన నిరీశ్వరి అన్నది కూడా తానే, అంతకంటే పైన ఉన్నది కూడా లలిత, ఆమెయే. ఆ లలితయే మళ్ళీ ఉల్లలితగా అనంతముగా ఉన్నది కూడా ఈమెయే. సో ఈమె ఏమిటి? అన్నిటికీ కూడా కారణమై ఉన్నది అంటున్నారు. నీలోని నీ యొక్క బాల్య యవ్వన వృద్ధాప్య ప్రౌఢ మృత్యు ఎలా దాగి ఉన్నాయో, అవునా? బాల్యం అనేది చచ్చిపోయింది, యవ్వనం చచ్చిపోయింది, అంత మాత్రాన అది నీది కాకుండా పోతుందా? ఖండమైనంత మాత్రాన వేరైపోతామా? కాదుగా. బిడ్డలు దూరంగా ఉన్నారని చెప్పి మన పిల్లలు కాకుండా పోతారా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇటువంటి జరుగుతుంటాయి కదా. ఎంతైనా బిడ్డలే కదా. సో ఇవన్నీ కూడా ఈ అమ్మవారే అంటున్నారు. అన్నిటికీ మూలం ధూమావతి అమ్మవారు అని ఇక్కడ నొక్కి ఒక్క నుంచి చెప్పాల్సి వస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. ఇదే మీరు చూడండి, మీకు వచ్చే అనుభూతులు కూడా అవే ఉంటాయి. ఊరికి అటు ఇటు తిరగటం కాదు. మనసు ఎటు దానికి ఏముంది పని? దాని ఇష్టమైన మార్గంలో జరుగుతూ ఉంటుంది. మనకంటూ ఒక ధ్యానము అనే ఒక ధర్మం ఉంది కదమ్మా, యోగము అనే ధర్మం ఉంది. ఆ ధర్మాల ప్రకారంగా జీవితం వెళ్ళాలి. మనిషి ఏం చెప్తే అది చేసుకుంటూ పోతే ఏమంటారు? రేపొద్దున అది ఎక్కడ గుంటలో పడేస్తుంది. అవునా? అందుకే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు అంటే ముందు మన మనసునే నమ్మొద్దు. అదేమో చెప్తుంటుంది, మన జీవితం అంతా సర్వనాశనం చేస్తుంది మాయలో పెట్టి. సో బయటవాడు కాదు మన మాయలో పెట్టేది, మన మనసే మనని సగం పతనం చేసింది కూడా మన మనసే. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇటువంటివన్నీ కూడా నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ, బట్ నాట్ అదర్ వే రౌండ్. అవునా? శరీరం ఏం చెప్తే అది చేసేస్తానని కాదు. నేనేం చెప్తే శరీరం అది వినాలి. అది తిందాం ఇది తిందాం అంటే షుగర్ పేషెంట్లు అవి తినేస్తే ఇవి తినేస్తే నేను మృత్యులోకి తీసుకెళ్ళిపోతుంది. లేదండి నాకు షుగర్ ఉంది, నాకు ఒక ఈ పద్ధతి ఉంది, నేను ఎక్కువ స్వీట్ తీసుకోకూడదు. అవునా? ఓ ధర్మం. అట్లా యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళు పర్వాలేదు, మాయలో ఉన్నవాళ్ళు పతనం అవుతారు. సో ఈ ధూమావతి ఆ తర్వాత జరిగిన సృష్టి అంతటికీ కూడా మూల ప్రకృతి ఆమెయే. సో ఇవాళ మనం ఆ తల్లి మనకు కూడా ఆమె మూల ప్రకృతి అయి ఉన్నది. సో ఆ తల్లిని మనం గుర్తు చేసుకోవటం, భక్తిని ప్రదర్శించడం మన కనీస ధర్మం. అవునా? కనీసం క్లాస్లో ఇక్కడ కూడా మనం తలుచుకోకుండా ఉంటే ఎలా? అది కనీస ధర్మం. ఇక నామరూపాత్మక జగత్తునకు ప్రకృతి అయినది కూడా ఆమెయే. ఇక నామరూప జగత్తు ఏదైతే ఉందో అంటే సూర్యుడు, చంద్రుడు, పంచభూతములు ఇవన్నీ చెప్తావు కదమ్మా. ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన అన్ని లోకాలకి కూడా ఈమెయే. ఈ ధూమావతి అమ్మవారే ప్రకృతి అయినది కూడా ఈమెయే. పంచభూతములు 96 తత్వములు తానే అయినది కూడా ఈ ధూమావతియే. మొన్న మీకు 96 తత్వాలు చెప్పాను కదా.
అవన్నీ కూడా ఈ తల్లి యొక్క కృపయే. తల్లిని నమ్ముకుంటే పరతత్వంలో పెడుతుంది, లేదు అంటే ఈ 96 తత్వాల్లోనే నీ జీవితం ముగిసిపోతుంది అని. సో అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అవునా? సో మన మీద మనం ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు, నమ్మకం మన మీద ఎక్కువ ఉండకూడదు. అంటే నీ మీద ఉండటం ఆది భౌతికంలో చెప్తుంటారు, మన మీద మనకి నమ్మకం లేకపోతే ఎలా అంటే కరెక్టే. ఆ నమ్మకం ఎలా ఉండాలి? గట్టిగా ఉందనుకో ఇంప్లిసిట్ ఫెయిత్ అంటారు. నీ మీద నీకు ఎంత ఉందో దేవుడి మీద కూడా అంతే పెట్టాలి నువ్వు. ఊరికే గురువుల్ని మార్చడం, దేవుళ్ళని మార్చడం కాదు, కాలానుగుణంగా దేవుళ్ళని మార్చడం కాదు, అవసరాలకి దేవుడని కాదు. అవునా? నీ తండ్రికి నీకు ఎక్కువ జీతం సంపాదించకపోవచ్చు, నీకు అన్నం కూరలేసి గొప్ప డబ్బు ఖర్చు పెట్టకపోవచ్చు, కానీ తండ్రి కాకుండా పోయాడే. అవునా? అది మర్చిపోకూడదు కదా. తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినా కూడా మనం ఆ ఇంట్లో పుట్టినప్పుడు అలానే ఉండాలి నమ్మకం. మనవాళ్ళు నా తల్లిదండ్రులు, నువ్వు కష్టపడి పైకి రా, నువ్వు సంపాదించు. నీ తండ్రి కనీసం తన ధర్మాన్ని తాను పాటిస్తున్నాడు కదా. నీ ధర్మం ఏంటి మరి? తిని కూర్చోటమా? సంపాదించారు కదా. అనాది ఆది అంతాన్ని అంతటిని లయములో పెట్టగలిగి తన శక్తి తనకే తెలియని పరాశక్తి ధూమావతి. ఆమె తలుచుకుందంటే సృష్టి చేస్తుంది, స్థితి చేస్తుంది. అమ్మ బాబు ఇంతమందికి అన్నం పెట్టాలా అని భయపడదు. మనం రోజుగా ఇద్దరు పిల్లలకి ఇంత అన్నం వండి పెట్టడానికి మన కళ్ళు తిరుగుతున్నాయి. రోజు ఇదో పని అయిపోయిందని ఎంత విసుక్కుంటాం. ఆ తల్లి సృష్టి చేసి విసుక్కోకుండా స్థితి చేసి మళ్ళీ లయంలో అంతటిని లయములో కూడా పెట్టగలిగిన తన శక్తి తనకే తెలియదు అనమాట. ఆ పరాశక్తి ఎవరంటే మళ్ళీ ఈ ధూమావతి అమ్మవారు. తన బిడ్డల్ని మళ్ళీ తనలోనే, తన గర్భంలోనే మళ్ళీ కలిపేసుకుంటుందట. అది ఆ తల్లి యొక్క అరుణాం కరుణాతరంగి సాక్షి అంటే. అది ఏం తెలుస్తుందమ్మా మనకి అమ్మవారి గురించి? ఎదగాలి కదా. నువ్వు ఎదుగుతున్న కొద్దీ అమ్మవారు నీకు ఆవిష్కరించబడుతూ ఉంటుంది. లేదు మాయలోనే ఉంటా అంటే మాయే ఎక్కువ ఆవిష్కరించబడుతూ ఉంటుంది, నేను మోసం చేస్తూనే ఉంటుంది. సో ఆకాశవై బ్రహ్మ, నీ మనసుని ఏమిటి అమనస్కం చేసుకుంటే నువ్వు ఆకాశం అవుతావు అని, అదే నీవు అని, అదే ధూమావతి అని. ఆకాశాలన్నీ పొగల్లో ఉంటాయి కదమ్మా, పొగ మంచులు కదా అని చెప్తున్నాడు. చివరికి మనం మన శరీరం కూడా ఈ ధూమావతిలోనే వెళ్ళిపోతుంది. కాల్ చేసిన తర్వాత బూడిద ఎక్కడి నుంచి వచ్చింది? ధూమావతి. కాలిస్తే వచ్చిన పొగ, ఈ శవాన్ని కాలిస్తే వచ్చిన పొగ, ఆ పొగ ఎక్కడికి పోతుంది? ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఈ సృష్టి అంతా ధూమముతో నిండి ఉన్నది అని ఇంటర్నల్ గా చెప్తున్నారు. లయంలో అలా ఉంటుంది. సృష్టి కూడా మళ్ళీ మొత్తం మళ్ళీ అమ్మవారిలోకి వెళ్ళిపోతుంది అని. అనాధ్యాంతాన్ని నిద్రావశ్యముగా పెట్టగలిగి పెట్టానన్న జ్ఞాపకాన్ని కూడా లేకుండా ఉన్నటువంటి ఉల్లలిత పరమేశ్వరియే ధూమావతి. అనాది ఆది అంతం ఏదైతే ఉందో నిద్రావశ్యముగా, అలా నేను నిద్ర పుచ్చాను. ఒక తల్లి బిడ్డని నిద్ర పుచ్చుతూ ఉంటుంది. వాడు పడుకున్నాడండి, మన పనులు మనం చేసుకుందాం అని ఆ తల్లికి జ్ఞాపకం ఉంటుంది కానీ ఈ అమ్మవారు ఏంటంటే అనాది ఆది అంతాన్ని నిద్రావశ్యములో పెట్టగలిగి అంత శక్తి ఆమెకు ఉన్నా కూడా పెట్టానన్న జ్ఞాపకం కూడా ఆమెకు లేదు. అంటే అనంతం ఎంతకాలం అలా పడి ఉన్నదో ఎవరికి తెలియదు. ఆమెకు సృష్టి చేయాలన్నప్పటి నుంచి ఆ బిగినింగ్, ఆది అబ్బా ఇప్పుడు బయటకు వచ్చింది అమ్మవారు. అంతకుముందు అది కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నటువంటి ఉల్లలిత పరమేశ్వరి ఎవరు అంటే ఈ ధూమావతి అంటున్నారు. అవునా? అంత గొప్పదాన్న నేను? మిమ్మల్ని కూడా ఎవరన్నా పొగిడితే ఏమంటారు? అంత లేదులే అండి, నాకు అంత శక్తి ఎక్కడుంది అంటావు. అవునా? అలా అమ్మవారికి ఏంటి, తాను ఎంతకాలం అలా పడి ఉన్నదో సృష్టికి చేయకుండా అన్నది కూడా తెలియదు, జ్ఞాపకం లేదు. అలా నిద్రావశ్యంగా ఈ సృష్టినంతటికి కూడా అలా ఉంచేసింది, నిద్ర పుచ్చేసింది అని చెప్తున్నాడు. చూడండి ఎట్లా ఉందో చూడండి శ్రీ విద్య.
మరి వెరీ సింప్లిఫైడ్ వర్షన్ లో అమ్మవారు చెప్పిస్తున్నారు, యు ఆర్ ఆల్ బ్లెస్డ్. ఇంకా మీరు దీన్ని పెంచుకున్నారు అంటే ఆశ్చర్యంగా నోరు ఎలా వెళ్ళబెట్టి కూర్చుంటారు. విల్ గెట్ సర్ప్రైజ్డ్ డియర్. మీకు తెలియదమ్మా ఇవన్నీ. శరీరంలో ఎంత శక్తి ఉంటుందో అంతవరకే అనుకుంటున్నావు, కానీ ఆత్మశక్తి ఎంత గొప్పది అంటే దానికి గనక నువ్వు సానబట్టావు అంటే అదే సాధనా పంచతంత్రము. ఆకాశం మూడో కన్ను దగ్గర నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ శక్తి ఏంటో తెలుస్తుంది. ఆత్మకి అంత శక్తి ఉందా గురువు గారు? దాన్ని ఎక్కడో పంజరంలో పెట్టావు నువ్వు. పక్షి అంత ఆకాశం దాకా ఏమి ఎగురుతుందండి అంటున్నావు. ఒకసారి వదిలి చూడు, ప్రాణాయామం చెయ్యి, ఇవన్నీ నీకు అనుభూతులు వస్తాయి. అనుభూతుల్లో వస్తాయి పార్శ్వంగా రాని ఇంతో అంతో అమ్మదయ. ఈ జ్ఞానంలో ఏమొస్తుంది? విషయం తెలుసుకుంటావు అంతే. ఓహో అంటావు. భౌతికంలో ఎక్కడో అక్కడ పనిచేస్తుంది, విచక్షణ పనిచేస్తుంది కదా. మా గురుగారు ఒక చోట ఇలా చెప్పాడు, అరే ఇప్పుడు అదే నా జీవితంలోకి వచ్చింది, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను. ఆ రకంగా నా విద్య నీకు ఉపయోగపడొచ్చేమో అది భౌతికంలో. ఆధ్యాత్మికంలో మటుకు నేను ఎప్పుడు క్రియాయోగం చేయాలి, జ్ఞానం చేయాలి అని చెప్తుంటాను. అది లేకుండా అనుభూతులు రావు. జ్ఞానిగా మిగిలిపోతావు. సన్మానాలు చేసుకుంటూ, సత్కారాలు చేసుకుంటూ, దక్షిణలు తీసుకుంటూ, అంతేగా. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ అదే కదమ్మా. ప్రవచనాలు చెప్పాలి అంటే ఎంతో అంత వాళ్ళకి ముట్ట చెప్తే కానీ ఈ మహానుభావుడు కదలడు ఇంటి నుంచి. మరి ఇక్కడేమో గొంతు చేయించుకొని ఇంతమంది మహానుభావులు ఇంత చెప్తున్నారు. అవునా? ఏం ఆశించి చెప్తున్నారు చెప్పండి. ఎందుకంటే ఈ సృష్టిలో డబ్బులు అడిగేవాళ్ళు గొప్పవాళ్ళు, అడిగిన వారు ఎప్పుడు కూడా తక్కువ వారు, అంతే కదా. హిమాలయాస్లో ఉన్న యోగులందరూ కూడా మహానుభావులందరూ తక్కువ వాళ్ళు. మన మధ్యలో వేషాలు వేసుకొని తిరిగే వాళ్ళందరూ మనకి దేవుళ్ళతో సమానం. ఇది చెప్తున్నాను. ఈ యాటిట్యూడ్ కూడా మార్చుకోవాలి. ఈ మధ్య ఏముందమ్మా, వంది మాగదులు ఎక్కువ తయారయ్యారు. వాడికి పేరు వచ్చిందంటే వాడి చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాడిని పొగుడుతూ ఉంటారు. ఇదే సైకో ఫ్యాన్సీ అంటారు. నీకు వ్యక్తిత్వం లేదా? ఏంది వాడేంది, వాడైతే అయ్యాడు గొప్పవాడు. ఎవరికి గొప్పవాడు వాడు? ధూమావతి అమ్మవారి కంటే గొప్పవాడా అయింది? చెప్పండమ్మా. దేవుడి కంటే గొప్పవాడు అయింది వాడు. ఏముంది, వాడు ఉంటాడు, రేపు పోతాడు. అవునా? ఈ సైకో ఫ్యాన్సీ అనేది ఉండకూడదు. అదే ఈ లోకానికి చెప్పేది. నీకొకటి ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది కాపాడుకో. ఏముంది, పోతే పోయినాయి. వాడు పొగిడితే నా ఎదుగుదల కూడా ఉంది. వాళ్ళు నన్ను అప్పుడప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఎందుకు అంత ఆధారపడి బతికే కంటే, అవునా, పరాన్న జీవులుగా బతికే కంటే చావటం మేలు. నీకంటే వ్యక్తిత్వం పెట్టుకోరా విధవా. ఏంది వాడు, ఎక్కడైనా చూడండి, ఏ ఫీల్డ్ అయినా అంతే, రాజకీయాలు కానివ్వండి, సినీ ఫీల్డ్ కానీ, ఎక్కడైనా కూడా అయితే అయ్యాడయ్యా గొప్పవాడు. అయితే ఏందట ఇప్పుడు మనకి? వాడు బతుకు వాడిది, మన బతుకు మనది. అది యోగా మార్గం, వాళ్ళది డబ్బు మార్గం. వాళ్ళు డబ్బుకే విలువ ఇస్తారు. మనం యోగంలోనే లక్ష్మీ అమ్మని చూస్తాం, యోగ లక్ష్మి అన్నారు. ఈ మహానుభావులు తలుచుకుంటే రాజ్యాలు కోరుకుంటే ఇవ్వరా ఏంటి? అవునా? విద్యారణ్య స్వామి అడిగాడు కదమ్మా, విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం ఆయన అమ్మవారిని దింపాడు. మరి అంత డబ్బు ఎప్పుడన్నా చూశారా ఈ మనుషులు? యోగులు ఏమి చేయలేరని లేదు, తలుచుకుంటే ఆకాశం బద్దలయ్యి అంటే అదే దీన్నే అంటారు. 3 లిప్తాల కాలం నేను డబ్బు వర్షం కురిపిస్తాను, ఆకాశం చీల్చుకుంటూ ఆ అమ్మవారు 3 కొండల గుట్టలు బంగారం కురిపించిందట. చదవండి పుస్తకం, ఓపెన్ చేయాలండి. నేనే అబద్ధాలు ఆడట్లేదుగా, ఉన్న విషయమే చెప్తాను. అట్లా ఉండాలి మీరందరూ అని మేము కోరుకుంటాం. అందుకోసమే ఈ గురు విద్యలును, గురువు బోధన శిక్షణలు ఉంటాయి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం అంటే అది. అంతేగాని ఒకరి మీద ఆధారపడ్డావు అంటే నీకు కాళ్ళున్నా నువ్వు కాళ్ళు లేనివాడివే. ఎందుకు ఇచ్చింది అమ్మవారి కాళ్ళు? నిలబడి చూపించు, లోకాన్ని నిలబెట్టు. నువ్వు నిలుచున్న లోకాన్ని నిలబెట్టు. సో ఇక్కడ నిద్రావశ్యంగా ఇలా పెట్టగలిచింది ఈ ఉల్లలితీయే ధూమావతియే. స్వపర భేదములు ద్వంద్వ త్రిపుటులతో
బిందు స్పంద బిందు స్పందములతో ఏకతానత అనేకతానత చేయబడే మాయా సృష్టిలో ఈ ధూమావతి యొక్క లక్షణాన్ని మనం గుర్తుపట్టవలే. ఇవన్నీ నువ్వు గుర్తుపట్టాలి. ధూమావతి అమ్మవారిని వెతకటము అంటే ఏమిటి? ఈ సృష్టి నీ కళ్ళ ముందే ఆవిష్కరిస్తోంది అమ్మవారు. తనను తాను ఆవిష్కరించుకుంటోంది. ద్వంద్వము అన్నప్పుడు ఇది కూడా ధూమావతి అమ్మవారే కదండి. స్వప్పర భేదాలు మనలో కల్పిస్తోంది. ఈ త్రిపుటి భంగం చేయాలంటున్నారు జ్ఞానములు. అవునా? బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని చేయమని చెప్తున్నారు. ఈ మూడిట్లో భూం భూ ఓం భువ ఓం సుహ. అవునా? శివలోకము, వసులోకము, ఆదిత్య లోకాలు నువ్వు దాటితే గాని నువ్వు విముక్తుడివి కావు అని. ఇది జీవన్ముక్త గీత అదే రాశారు దత్తాత్రేయులు గారు. జీవన్ముక్త గీత అంటే ఆజ్ఞాచక్రం నుంచి నీకు ఇంకా మళ్ళీ కిందకి వచ్చే పునర్జన్మ నీకు లేదు అని. ఇవన్నీ ఇందులో నువ్వు గుర్తుపట్టు. ధూమావతి అమ్మవారిని గుర్తుపట్టు. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందు. ఆ తల్లిని చూడు. గుర్తుపట్టవలే. ఇతపూర్వము సర్వాతీత స్థితిలో కూడా గుర్తు చేసుకున్న ప్రయత్నము ఈ ధూమావతియే. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, సర్వాతీత స్థితిలో ఉన్నది అమ్మవారు ఎలా ఉంటుందో అది నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా. అదంతా కూడా ఆ స్థితిలో గుర్తు చేసుకొని ప్రయత్నము, గుర్తు చేసుకున్న ప్రయత్నము ఈ ధూమావతియే. పైనది తెలిస్తే కిందది ఎలా వచ్చిందో తెలుస్తుంది. అవునా? కిందది ఎలా వచ్చిందని దాన్ని వెతుక్కుంటూ పోతే మాయ అని చెప్తున్నారు. ముందు పైన తెలుసుకో, తర్వాత కిందది దానంతట అదే తెలిసిపోతుందిరా పిచ్చివాడా అని చెప్తున్నారు.